నమస్తే అండి, వెల్కమ్ టు మాధురీస్ కిచెన్. ఈరోజు దోసకాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. టమోటా దోసకాయ చట్నీ అండి. మన తెలుగు వాళ్ళు చేసినన్ని దోటి పచ్చళ్ళు ఎవ్వరూ చేయరట. ఒక సామెత కూడా ఉంది, నక్క దోసకాయ నారింజకాయ పొట్టి బుడంకాయ పొయ్యిలో వంకాయ. అంటే అర్థం ఏంటో తెలుసా? వీటిలన్నిటితో కూడా మనం పచ్చళ్ళు చేసేస్తాము అని అర్థం అనమాట. అది పాట కాదు. ఒక దోసకాయ, 4 టమోటాలు, పచ్చిమిరపకాయల కారం. దోసకాయ చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని, నచ్చిన వాళ్ళు గింజలు కూడా వేసుకోండి. టమోటాలు కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకుని, సరిపడా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ సాల్ట్, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ పల్లీలు ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఖాళీ మూకుట్లో పల్లీలు నేను కొంచెం వేసుకున్నానండి, కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇడ్లీ చట్నీకి అయితే నేను పల్లీలు అక్కర్లేదండి. దోరగా వేయించుకుని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు, చిటికెడు మెంతులు వేయించి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అదే మూకుట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, పచ్చిమిరపకాయలు కూడా వేగాలన్నమాట, పచ్చివాసన పోయే వరకు. వేగిపోయినాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. దోసకాయ కూడా కాసేపు మగ్గిపోయింది అనిపించుకుని ఒక 2 తిప్పులు తిప్పేసి వెంటనే టమోటాలు కూడా మగ్గిచ్చేసుకుందాం. ఉప్పు ఎందుకంటే త్వరగా మగ్గుతుందండి. ఉప్పు వేగేటప్పుడు వేసుకుంటే మగ్గుతుందన్నమాట. ఇలా సైడ్ చేసేసుకుని దాంట్లోనే టమోటాలు కూడా వేయించేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో అలా ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే రెండు మగ్గిపోతాయండి. టమోటా కూడా మగ్గుతుంది, ఇది కూడా వేగుతుంది. అంతే అండి. మగ్గిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలి. ఏ రోటి పచ్చడికైనా ఉప్పు కారం కరెక్ట్గా తగిలితే దాని టేస్టే వేరండి. అలాగే ఒక అవ్వ ఎవరో గరిక పచ్చడి చేసి రాజుగారికి పెట్టి బహుమానం కొట్టేసింది కదా. మన తెలుగు వాళ్ళు కూడా రోటి పచ్చళ్ళు మనదే పెట్టింది పేరు అన్నమాట. అందులో దోసకాయ పచ్చడి నెంబర్ 1. ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకా పెరుగుతుంది. ఏ పచ్చడికైనా తాలింపు ఇంకా ఎక్కువ రుచిని ఇస్తుంది అన్నమాట. అలా తాలింపు లేకపోయినా పర్వాలేదు. ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులండి. టమోటా చింతపండు వేసినప్పుడు ఎప్పుడు కూడా చిటికెడు మెంతులు వేసుకోండి, రోటి పచ్చడికి సువాసన బాగుంటుంది. ఇలా ముందు డ్రైగా ఇవన్నీ కొట్టుకోవాలి. అన్నీ కలిపి కొడితే అక్కడక్కడ ధనియాలు నలగవు అన్నమాట. మనం రుబ్బామనుకోండి ఇంత మెత్తగా రాదు. రుబ్బిన టేస్ట్ వేరుగా ఉంటుంది, ఇది వేరుగా ఉంటుంది. తాలింపు పెట్టేసరికి రుచి పెరుగుద్దండి. మీరే గమనించండి. తాలింపు పెట్టకుండా ఒకసారి చేయండి, తాలింపు పెట్టి ఇంకొకసారి చేయండి. ఏది బాగుందో మీరే తెలుసుకుంటారు. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు.